హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. బోధనకి స్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు రొటీన్ టాపిక్కి భిన్నంగా అంటే ఏంటి, మనము మన కోర్సులో ఎంఎస్ వర్డ్ నేర్చుకుంటున్నాం యాక్చువల్గా. సో ఈరోజు ఎంఎస్ వర్డ్ కాకుండా ఒక కొత్త టాపిక్ వీడియో మీకు అప్లోడ్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. టాపిక్ ఈజ్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్. ఓకే ఫ్రెండ్స్, సో మనం రెగ్యులర్గా ఎంఎస్ వర్డ్ టాపిక్ అనేది నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ అప్లోడింగ్ చేసే వీడియోలో తప్పకుండా ఉంటుంది. ఇది ఓన్లీ ఈ రోజు వరకే ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్. రైట్ ఫ్రెండ్స్, నా మనకి ఇప్పుడు మన చేతిలో ఒక చిన్న మొబైల్ ఫోన్ ఉన్నప్పుడు మీరు మొబైల్ డేటా ఉందా, ఇంటర్నెట్ ఉందా, అండ్ వాట్సాప్ ఉందా, మొబైల్ డేటా ఉందా, ఫోన్పే ఉందా, ఈ విధంగా చాలా కొత్త కొత్త వర్డ్స్ మనం అలవాటు చేసుకున్నాం కదా. సో అంటే మనకు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా వీటికి అలవాటు పడిపోయారు. అయ్యే మీ దాంట్లో మొబైల్ డేటా ఉందా, ఇంటర్నెట్ వస్తుందా, ఫోన్పే ఉందా కదా. బట్ యాక్చువల్గా దీని బిహైండ్ ఏముంది, అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ద్వారా ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అనేటువంటి కాన్సెప్ట్ మనం ఈరోజు నేర్చుకుందాం. సో ముందుగా మనము ఇంటర్నెట్ గురించి నేర్చుకోబోయే ముందు మనము ఒక టాపిక్ మీకు నేర్చుకోవాలి. దట్ ఈజ్ అబౌట్ నెట్వర్కింగ్. ఏంటి ఫ్రెండ్స్ టాపిక్ పేరు? నెట్వర్కింగ్. అంటే ఏంటి? నెట్వర్కింగ్ అంటే కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే ఫ్రెండ్స్, జనరల్గా నెట్వర్క్ అంటామా. నెట్వర్క్ అంటే ఏంటి? చైన్ సిస్టమ్ అని కూడా అనుకుంటాం జనరల్ టర్మినాలజీలో. సో ఇన్ టెక్నికల్ వర్డ్స్ లైక్ నెట్వర్కింగ్ అంటే ఏంటంటే ఒక 5 కంప్యూటర్లు, ఒక 10 కంప్యూటర్లు ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి కేబుల్స్ ద్వారా కనెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ని నెట్వర్కింగ్ అంటారు. ఓకే ఫ్రెండ్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, లేదు ఒక ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ మీరు ఏం చూస్తారు? అన్ని కంప్యూటర్స్ ఉంటాయి కదా. ఆ కంప్యూటర్స్ అన్నీ ఒక కేబుల్ తోటి అన్నీ కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఒక మెయిన్ కేబుల్ వచ్చేసి హబ్కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకే ఫ్రెండ్, సో ఆ ప్రాసెస్ని ఏమంటారు? నెట్వర్కింగ్ అంటారు. సో నెట్వర్కింగ్ డెఫినేషన్ ఏంటి? కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్ తోటి కనెక్ట్ చేయబడేటువంటి ప్రాసెస్ని నెట్వర్కింగ్ అంటారు. ఓకే ఫ్రెండ్, సో ఈ నెట్వర్కింగ్ అనేది మనం ఎన్ని కంప్యూటర్స్కైనా చేయొచ్చు అనమాట. సో ఈ నెట్వర్క్ చేయడం వల్ల లాభం ఏంటి మనకి? ఎందుకు చేయాలి? నెట్వర్క్ లేకుంటే ఏమవుతుంది? ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది, అంటే ఎవరి యూసేజ్ వాళ్ళకు ఉంటుంది కదా. జనరల్గా మనకు ఆ డౌట్ వస్తుంది. రైట్, సో నెట్వర్క్ ఉండడం వల్ల లాభం ఏంటి మనకి అంటే ముఖ్యంగా డేటా షేరింగ్. ఫస్ట్ లాభం ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? డేటా షేరింగ్. అంటే ఏంటి డేటా షేరింగ్ అంటే? సపోజ్ నేను 5 సిస్టమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రైట్. 5 సిస్టమ్స్లో 5 కూర్చొని ఉన్నారు, 5 వర్క్ చేసుకుంటున్నారు. నేను ఫస్ట్ సిస్టంలో ఉన్నాను. ఓకే, సో ఇఫ్ అవన్నీ కనెక్ట్ చేయబడి ఉన్నాయి అనుకోండి, 5వ సిస్టమ్ మీద పనిచేసేటువంటి వ్యక్తి ఫస్ట్ సిస్టమ్ నేను పనిచేస్తున్నాను కదా, నా డేటాను కూడా యాక్సెస్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్, నేనేం చేస్తాను? 2, 3, 4 వాళ్ళ యొక్క సిస్టంలో యూజ్ చేసేటువంటి డేటాను కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ డేటా షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్, నెట్వర్క్లో లేదనుకోండి, ఈ 5 సిస్టమ్స్ లేవు, ఎవరి సిస్టమ్ వాళ్ళను, దాన్ని ఏమంటారంటే స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అంటారు. అంటే ఎవరి సిస్టమ్ వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటుంటారు. నాకు 5వ సిస్టమ్ నుంచి డేటా కావాలి, నేను ఏం చేస్తాను అప్పుడు? చెప్పండి మీరే. రైట్, ఏం చేస్తాం? మనకు సెకండరీ స్టోరేజ్ డివైస్ చెప్పండి, పెన్ డ్రైవ్ కానీ, సిడి కానీ, ఫ్లాపీ కానీ. ఇప్పుడు ఫ్లాపీస్ యూజ్ చేయట్లేము అఫ్కోర్స్. పెన్ డ్రైవ్ తోటి మనం పెన్ డ్రైవ్లో కనెక్ట్ చేసుకొని నా సిస్టంలోకి తీసుకొచ్చి నేను డేటాను వర్క్ చేస్తాను. ఓకే, బట్ నెట్వర్క్లో డేటా షేరింగ్లో ఉందనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు? నేను ఏ కంప్యూటర్ నుంచైనా ఇంకో కంప్యూటర్లోకి డేటాను షేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 5 సిస్టమ్స్ ఉన్నాయి, 5 పనిచేస్తున్నాము, ప్రింటర్ ఒకటే ఉంది మరి. ఓకే ఫ్రెండ్, ఒకటే ప్రింటర్ ఉంది. నేను ఏం చేస్తాను? ఏ సిస్టంలో నుంచి ప్రింట్ ఇచ్చినా కూడా నాకు ప్రింట్ కావాలి. ఫైన్.
సో నేను 5 సిస్టమ్ అని చెప్పాను కదా, ఒకటో సిస్టమ్ నుంచి ప్రింట్ కమాండ్ ఇచ్చిన అనుకోండి, ఆ ప్రింటర్ నుంచి ప్రింట్ వస్తుంది. ఈ విధంగా అంటే ఏంటి, ఈ 5 కంప్యూటర్లు ప్లస్ ఫాలోడ్ బై ప్రింటర్ అవన్నీ షేరింగ్లో ఉన్నాయి. షేరింగ్లో ఉన్నాయి అంటే ఏంటి, నెట్వర్కింగ్లో ఉన్నాయి అని అర్థం. ఈ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ నెట్వర్కింగ్లో కనుక ఉన్నట్లయితే, నెట్వర్క్ ఫెసిలిటీలో కనుక ఉన్నట్లయితే మనకు డేటా షేరింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈజీ కదా. నేను అక్కడికి వెళ్ళి డేటాను తీసుకొచ్చిన బదులు నా కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్లకి, ఆ కంప్యూటర్ నుంచి ఈ కంప్యూటర్లకి డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా. అదేవిధంగా రిసోర్స్ షేరింగ్ ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు, ప్రింటర్ను షేర్ చేసుకోవచ్చు. Instead of having one printer to one system, we can have one printer which is connected to all the computers. Yes or no? So that is the advantage of having a sharing facility. Okay, so ఆ విధంగా మనము డేటా నెట్వర్కింగ్ అండ్ షేరింగ్ గురించి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నౌ ఈ నెట్వర్కింగ్ అనేది 3 రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. First one is called as LAN, which stands for Local Area Network. Okay. Second వచ్చేసి MAN. MAN అంటే Metro Area Network. And the third వచ్చేసి WAN, which stands for Wide Area Network. Right friend? So ఈ 3 రకాల నెట్వర్క్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనము ల్యాన్ అంటే ఏంటో చూద్దాం. ల్యాన్ అంటే ఏంటి, మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక చిన్న రూమ్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఒకటే బిల్డింగ్, సపోజ్ మన బిల్డింగ్ ఆఫీస్ ఉంటుంది, 3 ఫ్లోర్స్ ఉంటుంది. 3 ఫ్లోర్స్ ఏముంటాయి, కంప్యూటర్స్ అన్ని నెట్వర్క్ చేసి ఉంటాయి. అంటే వాళ్ళు ఏ ఫ్లోర్ నుంచి అయినా ఏ ఫ్లోర్కి డేటాని షేర్ చేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాన్. దట్ స్టాండ్స్ ఫర్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. సో లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, తక్కువ ప్లేస్లో, లిమిటెడ్ ప్లేస్లో కంప్యూటర్స్ని కనెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ని, నెట్వర్క్ని ల్యాన్ అంటాం. ఓకే, నెక్స్ట్ కమ్స్ టు మ్యాన్ అంటే ఏంటి, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, ఈ నెట్వర్క్లో సిటీస్ ఆర్ టౌన్స్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ద నెట్వర్క్ అనేది సిటీస్ టు సిటీస్, టౌన్స్ టు టౌన్ కనెక్ట్ చేసుకుంటాము. అండ్ మా ఆఫీస్ ఒకటి బెంగళూరులో ఉంది, ఒకటి హైదరాబాద్లో ఉంది. అప్పుడు మ్యాన్ ద్వారా కనెక్షన్ చేసుకొని డేటాను షేర్ చేసుకుంటారు. అండ్ వచ్చేసి ఒకటే ప్లేస్లో డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. దెన్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాన్ నెట్వర్క్. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి WAN. WAN stands for Wide Area Network. అంటే ఏంటి, ఇట్ ఈస్ ద కంట్రీస్ టు కంట్రీస్. ఓకే, కంట్రీస్ టు కంట్రీస్ కనెక్షన్ చేసుకునేటువంటి నెట్వర్క్ని WAN అంటాం. ఈ ఇంటర్నెట్ అనేది చెప్పుకుంటున్నాము, అది WAN ద్వారా వస్తుంది, WAN కేటగిరీలోనికి వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, LAN అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, లిమిటెడ్ ప్లేస్లో. అండ్ a group of LANs is called as MAN, Metro Area Network. అంటే ఏంటి, cities to cities or towns to towns networking. Wide Area Network అంటే ఏంటి, countries to countries network. అండ్ ఇంటర్నెట్ అనేది WAN కేటగిరీలోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్, ఈ విధంగా నెట్వర్క్ని మనము 3 రకాలుగా డివైడ్ చేసి వాటి యొక్క ఏమంటాం, వాటిని కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకున్నాం. రైట్. సో ఫ్రెండ్స్, ఏం చెప్పుకున్నాం మనం, WAN అంటే వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్లో కేటగిరీలోకి వచ్చేది ఏంటి, ఇంటర్నెట్. అంటే మనం యాక్చువల్గా మన టాపిక్లోకి ఎంటర్ అయిపోయాం, ఇంటర్నెట్. ఓకే, ఇంటర్నెట్లో యాక్చువల్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నేను ఇంతకు స్టార్టింగ్లో చెప్పాను, ఏం చేసినా ఇంటర్నెట్. నాకు ఇంటర్నెట్ కావాలి, నాకు ఇంట్లో ఇంటర్నెట్ కావాలి అంటే నాకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏముండాలి. నౌ లెట్ us see. ఇంటర్నెట్ కావాలంటే నాకు ఏముండాలి అంటే, మీకు ఫస్ట్ ఒక సిస్టమ్ ఉండాలి. సో రిక్వైర్మెంట్స్, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఇంటర్నెట్ ఏముండాలి, ఫస్ట్ నాకు ఒక డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. రైట్ ఫ్రెండ్, నెక్స్ట్ వచ్చేసి ఒక ISP.
ఐఎస్పి అంటే ఏంటి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి ఫ్రెండ్? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరైతే మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో. మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ అనేసి, ఎయిర్టెల్ అనేసి, యాక్ట్ అనేసి, ఓకే, ఈ విధంగా చాలామంది ఇంటర్నెట్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక బ్రౌజర్. బ్రౌజర్ అంటే ఏంటి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మోడెమ్ అంటే మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. ఈ విధంగా ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ కనుక మనకి ఇంట్లో కనుక ఉన్నట్లయితే మనము ఇంటర్నెట్ని వాడుకోవచ్చు. ఫస్ట్ ఏంటి? డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్. మీకు తెలుసు, ఒక సిస్టమ్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి. ఐఎస్పి అంటే ఏంటి? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఆల్రెడీ చెప్పేశాను, ఏ కంపెనీస్ చాలా ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వాళ్ళు మనకు కనెక్షన్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్ కదా. సో నేను ఐఎస్పి వాళ్ళ దగ్గర నుంచి కేబుల్ తీసేసుకున్నాను, నాకు ఇంటర్నెట్ ఇచ్చారు, నేను సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నాను, రైట్, డన్. నా నేను ఇంటర్నెట్ చూడాలి, నా సిస్టంలో ఇంటర్నెట్ చూడాలి, ఇంటర్నెట్ వాడుకోవాలి నేను అంటే ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్. ఓకే ఫ్రెండ్. సో ఈ బ్రౌజర్లు మళ్ళీ రకరకాలుగా ఉన్నాయి. ఏమున్నాయి? ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా అండ్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ అండ్ ఈ విధంగా కొన్ని రకాల బ్రౌజర్స్ ఉన్నాయి. ఏ బ్రౌజర్ పెట్టుకున్నా క్రోమ్, గూగుల్ క్రోమ్ ద ఫేమస్ వన్, రైట్. ఇవన్నీ మనకు డిఫాల్ట్గా ఉండేటువంటివి. జనరల్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. మనకు గూగుల్ క్రోమ్ అనేది మనం బయట ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంది. చాలా ఫేమస్గా మనం అందరం క్రోమ్ వాడతాము యాజ్ ఏ బ్రౌజర్. సో మీకు ఇప్పుడు బ్రౌజర్ అంటే అర్థమైంది కదా. బ్రౌజర్ అంటే ఏంటి? ఇంటర్నెట్ని మనం వాడుకునేందుకు యూజ్ చేసేటువంటి సాఫ్ట్వేరే బ్రౌజర్. అది ఎగ్జాంపుల్ వచ్చేసి క్రోమ్, రైట్. నెక్స్ట్ మోడెమ్ అంటే మాడ్యులేటర్, డిమాడ్యులేటర్ అని ఉంటుంది. నెక్స్ట్ మన ఇంట్లో రౌటర్ అని కూడా ఉంటుంది. అంటే ఏంటి? ఇంటర్నెట్ని షేర్ చేసి. ఇవన్నీ మనం నెక్స్ట్ వీక్ తర్వాతి వీడియోలో వాటి యొక్క డిస్క్రిప్షన్ చూద్దాం. మీకు ఈ బేసిక్ రిక్వైర్మెంట్స్ కనుక అర్థమైతే ఇంటర్నెట్ ఎలా వాడుకోవాలి అనేది మీకు ఇంట్లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉండాలి. మన ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇంటర్నెట్ అంటే ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్, రైట్ ఫ్రెండ్. ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్. ఇది ఏ కేటగిరీలో వస్తుంది? వైడ్ ఏరియా నెట్వర్క్, WAN అంటే ఏంటి? కంట్రీస్ టు కంట్రీస్ నెట్వర్క్, రైట్ ఫ్రెండ్. ఈ విధంగా మీకు బేసిక్ రిక్వైర్మెంట్ అర్థం కావాలి. ఓకే, ఇంటర్నెట్ తీసుకున్నాను, బట్ ఇంటర్నెట్ యొక్క లాభాలు ఏంటి? మరి నాకు ఇంటర్నెట్ ఇంట్లో ఉంటే నేను ఏమేం చేయగలుగుతాను? ఫ్రెండ్స్ చెప్పండి. జనరల్గా మనం డైలీ యూసేజ్లో మనం చాలా చూస్తాము. ఏంటి ఇంటర్నెట్ వల్ల లాభాలు ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మనకు ఏమంటాము? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద మెయిన్ వన్. ఆన్లైన్ బిజినెస్, ఈ కామర్స్, రైట్ ఫ్రెండ్, దీన్ని ఈ కామర్స్ అంటాము. దెన్ ఇంకోటి ఏంటి? ఈమెయిల్ ఫెసిలిటీ అంటే ఏంటి? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ దిస్. ఈమెయిల్, దెన్ డౌన్లోడ్, రైట్ ఫ్రెండ్, చాటింగ్. ఈ విధంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు బ్రౌజర్ ఉంది, ఇంటర్నెట్ ఉంది అనుకోండి. ఫస్ట్ మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు, బిల్స్ ఆన్లైన్లో పే చేయొచ్చు, అండ్ వాట్ యు కాల్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఏమంటారు? లావాదేవీలు, వాణిజ్య లావాదేవీలు కూడా మనం డబ్బులు పంపుకోవడం, డబ్బులు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం లాంటి ఆన్లైన్ ఫెసిలిటీస్ అని మనకు ఇంటర్నెట్ ద్వారా చేయొచ్చు. ఇవన్నీ ఎలా చేయాలి అనేది మీకు వచ్చిన ప్రాక్టికల్ సెషన్ నెక్స్ట్ సండే వీడియోలో మీకు చేసి చూపిస్తాను, రైట్ ఫ్రెండ్. దెన్ ఈ కామర్స్. ఫ్రెండ్స్, ఈ కామర్స్ అంటే ఏంటి అంటే ఆన్లైన్లో మనము ఒక వస్తువును కొనుక్కోవడం. మీకు తెలిసి ఉండొచ్చు, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? అమెజాన్లో మనం ఏమన్నా అమెజాన్లో ఆర్డర్ ఇద్దామా అనుకుంటాం కదా, అది నథింగ్ బట్ ఈ కామర్స్ పోర్టల్ అంటాం. అంటే ఏంటి? ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా మనకు నచ్చినటువంటి వస్తువుని ఆర్డర్ చేసి డబ్బులు పే చేస్తే వాళ్ళు మనకి వస్తువును పంపిస్తారు. ఆ ప్రక్రియని ఈ కామర్స్ అంటాం. ఓకే ఫ్రెండ్, రైట్. నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే ఏంటి? ఏదైనా ఇన్ఫర్మేషన్ సెండ్ చేయడం కోసం తెలుగులో ఉత్తరము అంటాం
కదా. సో ఈమెయిల్ ద్వారా ఏం చేస్తామంటే ఏదైనా మెసేజ్ మీ ఈమెయిల్ అడ్రస్ ఏంటి అని అడుగుతారు జనరల్గా. ఆ అడ్రస్ ఇచ్చేసి ఎలా పంపాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలని కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ డౌన్లోడ్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ద్వారా మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని కానీ మనకు నచ్చిన ఇమేజ్ని కానీ ఇంటర్నెట్ సిస్టమ్ నుండి మన సిస్టంలోకి తీసుకునేటువంటి ప్రక్రియని డౌన్లోడ్ అంటాం. ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది అది చూడాలి. నెక్స్ట్ చాట్ అంటే ఏంటి? మనకు చాలా చాట్ మెసెంజర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా చాట్ సంభాషణ చేసుకోవడం, చాట్ చేసుకోవడం, ఈ విధంగా ఎన్నో ఫెసిలిటీస్ ఇంటర్నెట్ ద్వారా ఉండడం వల్ల ఇది చాలా ప్రాముఖ్యం సంతరించుకుంది. అందరూ ఇంటర్నెట్కు అలవాటు పడిపోయారు అండ్ వాట్ వి కాల్ లైక్ అడిక్ట్ అయిపోయారు. ఆల్మోస్ట్ ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి మీకు ఈ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము ఇంట్రడక్షన్ టు ఇంటర్నెట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా కొంచెం థియరీ పార్ట్గా ఉంది. ఇవన్నీ కలిపి మీకు కమింగ్ వీడియోస్లో అంటే నెక్స్ట్ సండేని, ఇది మన రెగ్యులర్ కోర్స్కి కాకుండా మళ్ళీ నెక్స్ట్ సండే వీకెండ్ నెక్స్ట్ సండేలో నెక్స్ట్ వీడియోలో మీకు ఇవన్నీ చేసి చూపించడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బోధన యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి మొత్తం వీడియో చూడండి, మీ కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్లో ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బోధన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.